ఇప్పుడైతే నేనైతే అబ్సెషన్ మూవీకి వెళ్తున్నాను బిఎస్ఆర్ మాల్ చెన్నైలో. అందరూ చాలా బాగుందని చెప్తా ఉన్నారు, అందుకని ఒకసారి చూద్దామని చెప్పి ఖచ్చితంగా చూద్దామని నేనైతే వెళ్ళాను. అలాగే అందరికీ నేనైతే అబ్సెషన్ మూవీ అయితే చూసేసాను అనమాట. ఆ మూవీ గురించి చెప్పాలంటే మ్యాడ్ అంతే. ఎందుకంటే ఎస్పెషల్లీ సింగిల్స్, ఎస్పెషల్లీ కపుల్స్, వీళ్ళిద్దరూ చూడాల్సిన సినిమా. అంటే ఎంత అబ్సెసివ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ పెట్టుకో కదా, వాళ్ళకి ఖచ్చితంగా రిలేటబుల్ అవుతుంది. అంటే ఒక అబ్బాయి ఉంటాడు, అతను కనుక తను లవ్ చేసి, అంటే ఒక అమ్మాయి తను చెప్పలేక ఇంట్రోవర్ట్గా ఉంటూ సడన్గా తనకు ఒక విష్ స్టిక్ అయితే కనిపిస్తుంది. ఆ స్టిక్ బ్రేక్ చేసి తనకంటే ఎక్కువగా లవ్ చేసే అమ్మాయి ఈ అమ్మాయి ఇవ్వాలి అని చెప్పి తను ఒక కోరుకుంది. ఆ తర్వాత తను ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ అనేవి హిలేరియస్గా తీశారు, అలాగే హారిఫైయింగ్గా కూడా తీశారు. అంటే ఒక పక్క మనకి ఒక షాట్ ఏమో చాలా కామెడీగా ఉంటుంది, అలాగే ఇంకో షాట్ చాలా హారిఫైయింగ్గా ఉంటుంది. అట్లాగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బ్లెండ్ చేస్తూ మూవీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో నిలబెట్టారనమాట మూవీ అయితే. సో మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ రెస్ట్రిక్టెడ్ మూవీయే ఖచ్చితంగా, కానీ మూవీ అయితే మంచి మెసేజ్ అయితే ఇస్తుంది. ఏంటంటే కొంచెం ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఈ కాన్సిక్వెన్సెస్ ఈ మూవీ అనమాట. ఖచ్చితంగా ఇదైతే 5 crores తీశారు, ఇప్పటికి దాదాపు 1500 crores కలెక్ట్ చేసినట్టు. సో ఈ మూవీ కనుక ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో కట్టండి గైస్. ఉంటా, బాయ్.